మరి చాలా సంతోషం అండి. ఈరోజు సమయం లేదు. 8 గంటలు అంటే కేవలం అర్ధ గంట 30 నిమిషాలు. 30 నిమిషాలు మన దేవుని మాట తెలుసుకోవాలంటే చాలా కష్టము. అయినా కూడా మీరందరూ ఓపికతో ఉండాలి. సమయం లేదు కాబట్టి 30 నిమిషాలు కదా, కేవలం 30 నిమిషాలు మనము దేవుని మాటలు తెలుసుకుందామండి. మరి ఈరోజు వాక్యం ఏమిటంటే, క్రీస్తు కలిగి ఉన్న ప్రేమ లేకపోతే మనసు మనము కలిగి ఉన్నామా? యేసు ప్రభుల వారు కలిగి ఉన్న ఒక ప్రేమ కావచ్చు, ఒక మనసు కావచ్చు, ఈరోజు మనము కలిగి ఉన్నామా అనే ఒక అంశంపై మాట్లాడబోతున్నాం. కావున మీరందరూ శ్రద్ధగా ఉండాలి, ఓపికతో వినాలి. అంటే యేసు ప్రభుల వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నవాడు, ఎలాంటి ప్రేమ పొంది ఉన్నవాడు అనే ఈరోజు మనము తెలుసుకుందామండి. చాలా ఉన్నాయి కాబట్టి మరి అవకాశం వస్తే మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కొద్ది పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే ప్రేమ దేని ప్రకారం మనం ఆలోచించినట్లయితే, క్రీస్తు కలిగి ఉన్న మనసు మనము కలిగి ఉన్నామా? క్రీస్తు కలిగి ఉన్న మనసు మనము కలిగి ఉన్నామా? ఆలోచించినట్లయితే ప్రేమ దేని పిల్లరా, మనము యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 12వ వచనము. నేను నిన్ను ప్రేమించుట ప్రకారము నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టున్న వాటి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. ప్రేమ దేని పిల్లలు ఇక్కడ ఆలోచించినట్లయితే మనం ఈరోజు వాక్యము, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకనొకడు ప్రేమింపవలెను. ఇక్కడ ఆలోచించినట్లయితే ప్రేమ దేని పిల్లలు ఇక్కడ ఏమని తెలియజేస్తుందంటే, యేసు ప్రభుల వారు ప్రేమించిన ప్రకారము, యేసు ప్రభుల వారు ప్రేమించిన ప్రకారము నేనైతే ప్రేమిస్తాను, అయితే మీరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? ఆలోచించాలి. మీరు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము అదే 15వ అధ్యాయము 9 నుంచి చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మును అలాగూ ప్రేమించును. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును ఆజ్ఞలు గైకొనలా ప్రేమ యందు నిలిచి యుందురు. అంటే ఇక్కడ ఆలోచించినట్లయితే ప్రేమ దేని పిల్లరా, యెహోవా దేవుడు యేసు ప్రభుల వారిని ఎలాగైతే ప్రేమించాడు, యేసుక్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా మనల్ని అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు మరి మనము ఒకరికొకరు మనము ప్రేమించుకుంటున్నామా? ఒకరికొకరు మనము ఓపిక కలిగి ఉంటున్నామా? అలాంటి మనసు, అలాంటి ప్రేమ మనలో ఉందా? ఆలోచించండి ప్రేమ దేని పిల్లల. అలాంటి ప్రేమ, అలాంటి మనసు మనలో ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రేమించట్లేదు, మనము ఒకరికొకరుగా వ్యతిరేకంగా మనము బ్రతుకుతున్నాం. ఐక్యతగా లేదు మనలో. అంటే యేసు ప్రభుల వారు ఎంత నమ్మకంగా, ఎంత ప్రేమ మన యందు కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ మన పైన చూపించాడు ఆలోచించండి. తన తండ్రిని వదిలేసి ఈ లోకానికి వచ్చాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన ప్రేమ, అవునా లేదా? ఎంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమ. ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి మనసు ఈరోజు మనలో ఉందంటే ఖచ్చితంగా లేదండి. ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రేమతో, ఒకే మనసుతో అందరిని ఒకేలాగా సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరినీ ఒకేలాగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభుల వారు. కానీ ప్రేమ దేని పిల్లలు, మన కుటుంబంలో మనము ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించట్లేదు. ఆలోచించండి. ఒకరి మీద ఒకరు మనము ప్రేమ చూపించలేము. మనం హెచ్చించుకుంటాం, మనము బలవంతులని మనము హెచ్చించుకుంటాం. కానీ యేసు ప్రభు అలాగే చేయలేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆలోచించండి. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు.
మన వల్ల అవుతుందా? కాదు కదా, మన వల్ల కాదు. కానీ మనకి ఏమంట, అహంకారం ఎక్కువ. ఆలోచించండి, మనకి అహంకారం ఎక్కువ, మనకి ప్రేమ తక్కువ, మనకి ప్రేమ తక్కువ. కానీ ఇక్కడ యేసు ప్రభుల వారు ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అంటే మరి మనిషి ప్రేమ దేనిపిల్లరా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఒకరిని ఒకరు ప్రేమించలేకపోతున్నాడు, ఐక్యత కలిగి ఉండలేకపోతున్నాడు ఈరోజు మనిషి? ఆలోచించండి. కాబట్టి యేసు ప్రభుల వారు ఏమంటారంటే, తండ్రి ప్రేమ ఎలాగైతే కుమారుడి యందు చూపించాడు అంటే, దేవుడు యేసుక్రీస్తు అంది ఎలాగైతే ప్రేమ చూపించాడో అలాగనే మీ మీద కూడా నేను ప్రేమ చూపిస్తున్నానని యేసు ప్రభుల వారు అంటారు. మరి ఇంకోటి చూసుకున్నట్లయితే ప్రేమ దేని పిల్లరా, యేసుక్రీస్తు కలిగి ఉన్న ప్రేమ కనికరపడే ప్రేమ అంట. కనికరపడే అంటే ఒకరిపైన కనికరం పడుతూ ఉంటాడంటే యేసు ప్రభుల వారు. ఆలోచిస్తామండి అన్నా, సౌండ్ చేయదండి చిన్నపిల్లలారా, ఎవరు సౌండ్ చేయదండి. కనికరపడే మనసు. కనికరం అంటే మనకు చాలామందికి తెలుసు కదా, జాలి. ఒకరిపైన కనికరం పడుతుంటాం, అయ్యో పాపం అని. అంటే యేసు ప్రభుల వారు కనికరపడే మనసు అంట. ఆ మనసు ఎలాంటిదో మనం ఒకసారి చూద్దామండి. ఆ మనసు ఎలాంటిదో చూద్దాము. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు చదవాలి అన్న. ఎవరు బైబిల్ తేలేదా? యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. ఆలోచించండి, యేసు ప్రభులు వారు అక్కడ ధోని ఎక్కి ఒక ప్రదేశం ఉంది, ఏకాంతంగా వెళ్ళాడు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలనడకను ఆయన అంటే వెళ్ళిరి. ఆయన వచ్చిన ఈ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని అందరినీ ఏం చేశాడంట? స్వస్థత పరిచను. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా, అక్కడ ఉన్న వాళ్ళకందరికీ స్వస్థత కలిగి చేశాడు మన తండ్రి అయిన యేసు ప్రభుల వారు. కనికరపడ్డాడు అక్కడ ప్రతి ఒక్కరి పైన కదా. అయితే మన గ్రామంలో ఆలోచించినట్లయితే ఒకరింట్లో ఏదైనా సమస్య ఉంటే మనం ఎవరు పోమండి. మనము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. మనం ఆలోచించండి, ఎవరు పోము, మనం పట్టించుకోము అసలు. అంటే ఆ రోజు కాలినడకల నుంచి కొన్ని వేల మంది యేసు ప్రభుల వారు చెప్పే బోధ మాట వినడానికి చాలామంది వచ్చారు. అయితే ఏకాంతంగా ఈయన ఏం చేశాడంట, ధోని ఎక్కి ఒక ప్రదేశానికి బయలుదేరి వెళ్ళుచుండగా అక్కడ చాలామంది వచ్చి చూసి వాళ్ళని చూసి కనికరపడి అక్కడ ఉన్న రోగులందరినీ ఏం చేశాడంట? స్వస్థత పరిచాడు. ఆలోచించండి, అక్కడ ఉన్న వారిని, అక్కడ ఉన్న రోగులందరినీ ఏం చేశాడు? స్వస్థత పరిచాడు. మన కుటుంబంలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది ఉందంటే మనం కనికర పడతామా? జాలి పడతామా? లేదు కదండి, కదా పడం మనము. అలాంటి మనసు, అలాంటి ప్రేమ మనలో ఉందంటే కదా కండిషన్గా చెప్తున్నాను, లేదే లేదు మనలో ఆ ప్రేమ. అలాంటి ప్రేమ మనలో లేనే లేదు. కాబట్టి ప్రేమ దేని పిల్లరా, ఆయన కనికరపడే మనసు. మరి అలాగే చూసుకుందాం మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 33-34 వచనాలు. 33-34 వచనాలు. వారు, ప్రభువా మా కన్నులు తెరవవలనిరి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఆలోచించండి ప్రేమ దేని పిల్లరా, ఇక్కడ కన్నులు లేకుండా వారు వచ్చారు. ఇక్కడ ఎవరి దగ్గరికి? యేసు ప్రభుల వారి దగ్గరికి. ప్రభువా మాకేం కావాలి? చూపు చూడాలి అంటే చూపు పొందుకోరుచున్నామని ఆయన అడిగిరి. వెంటనే ఆయన, ఏం మీకు చూపు ఇవ్వనని అన్నాడా? మీరు ఎవరు మాకు తెలియదు అన్నాడా? మీ ఇష్టానుసారం మీరు బ్రతకమన్నాడా? లేదు కదా. వెంటనే కనికరపడ్డాడు, అక్కడున్న వాళ్ళకి చూపునిచ్చాడు. అంత గొప్ప ప్రేమ మన యేసు ప్రభుల వారి ప్రేమ. అలాంటి ప్రేమ మనము ఈరోజు పొంది ఉన్నామా? అలాంటి మనసు ఈరోజు మనము కలిగి ఉన్నామా? ఆలోచించండి. అంత ప్రేమ, వాళ్ళకి కన్ను లేకున్న వారికి కన్నులు ఇచ్చాడు. అంత గొప్ప ప్రేమ యేసు ప్రభుల వారి ప్రేమ. మరి తాను తగ్గించుకునే ప్రేమ అంట. ఆలోచించండి, యేసు ప్రభుల వారు మనసు ప్రేమ తగ్గించుకునే ప్రేమ.
అంటే సర్వశక్తిమంతుడు, ఆయన లేకుండా ఇది ఏది కలగలేదు, ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే యేసుప్రభుల వారు ఏమి తగ్గించుకున్నాడు? ఆలోచించండి. యేసుప్రభుల వారు ఏమి తగ్గించుకున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసిన స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తంగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడి తన్ను తాను తగ్గించుకొనెను. ఆలోచించండి ప్రేమ దేని పిల్లరా. అంటే తండ్రి యొద్ద సమానంగా ఉన్న యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ఈ లోకానికి వచ్చి నీవు నేను చేసిన పాపముల కోసం ఆయన తన్ను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందడానికి సిద్ధమయ్యాడంటే ఎంత గొప్ప ప్రేమ అంటారు మన యేసుప్రభుల వారి ప్రేమ. ఈరోజు నా కొరకు మీరు ఎవరైనా ప్రాణమిస్తారా? ఆలోచించండి. మన ఊరిలో ప్రజల కొరకు ఎవరైనా ఒకరి కొరకు ప్రాణమిస్తామా? మనము ఇవ్వము కదా. సహాయం చేయడానికే మన వల్ల కాదు, ప్రాణం ఎక్కడిస్తాం? అంటే యేసుప్రభుల వారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన తగ్గించుకొని ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడంటే మన యేసుప్రభుల వారి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. ఆలోచించండి, అవునా లేదా? చాలా గొప్ప ప్రేమ. సమయం లేదు, ఒక చిన్న పాట ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ, ఒక చిన్న పాట విని మరలా మనము ఒక 5 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు, ఆటంకాలెదురైనా తిరిగి చూసుకోదు. నువ్వు ఎంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు, ఆటంకాలెదురైనా తిరిగి చూసుకోదు. నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది, సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. పిచ్చిదేమో యేసు ప్రేమ, ఇల్లును వదిలి పల్లెన తిరిగింది ఆ ప్రేమ. తల్లిని విడిచి మగవారి ప్రేమకై ఎదురు చూసింది ఆ ప్రేమ. ఆకలి మరచి అభాగ్యులకై అలమటించిందా ప్రేమ. ఉమ్మి వేసిన ఇచ్చి వేసిన విడిచిపెట్టలేదు ప్రేమ. ఊరి చివరనే చేతులు
మెచ్చి నీకై నిలుచుంది ప్రేమ 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 ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. ప్రేమ గుడ్డిదేమో గుడ్డిదేమో యేసు ప్రేమ, పాపులతోనే పాపుల మధ్యలో తిరిగింది ఆ ప్రేమ. వ్యభిచారిని సైతం చంపొద్దు అంటూ క్షమించింది ఆ ప్రేమ. వెన్నుపోటులే ఎన్ని పొడిచినా మిన్నకుండింది ఈ ప్రేమ. ప్రాణాత్మలే ధార పోసింది, రిక్తునిగా మారింది ప్రేమ. సిలువ వేసిన చీల్చి వేసిన మౌనం దాల్చింది ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు, ఆటంకాలెదురైనా తిరిగి చూసుకోదు. నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. పవిత్రమైన ప్రేమ మరణంతో ముగిసిపోదు, ఆటంకాలెదురైనా నేను తిరిగి చూసుకోదు. నువ్వెంతగా నిందిస్తున్నా నిన్నే వీడిపోదు, నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నా నిన్నే ఎడబాయదు. నీకోసం బ్రతికేసింది, నీకోసం మరణించింది, సరిహద్దులే చెరిపేసింది, పరముకు నిన్ను చేరుస్తూ ఉన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, ఆ ప్రేమే రక్తమిచ్చి నిన్ను కొన్నది. ఆ ప్రేమే నిన్ను కన్నది, అనునిత్యం నిన్ను కాస్తూ ఉన్నది. చూశారు కదా, యేసు ప్రభుల వారి ప్రేమ ఎలాంటి ప్రేమ అంట. తల్లిని, తండ్రిని, ఇంటిని, వాకిల్ని అన్నిటిని వదిలేసి ఇల్లు నా పల్లె తిరిగిన ప్రేమ. అవునా లేదా? ఎంత గొప్ప ప్రేమ అయింది ఆలోచించండి. తిండి లేక ఏమి లేక ఆయన పగవారి కోసం ఎదురు చూసే ప్రేమ ఆయన ప్రేమ. మన ప్రేమ ఎలాంటి ప్రేమ? గుడ్డి ప్రేమ మన ప్రేమ. ఆ రోజు యేసు ప్రభుల వారికి పిచ్చి పెట్టిందంటారా? మన పైన ఎందుకో ప్రేమ చూపించాడు, మారాలనే కదా, మీరు బ్రతకాలి, మరి మీరు పరలోకమందు నా తండ్రి యొద్ద మీరు ఉండాలని ఆ రోజు ఆయన ఎంతో ప్రేమ చూపించాడు. ఆ ప్రేమ ఈరోజు మనలో ఉంది. ఆలోచించండి ప్రేమ, ఆలోచించండి. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33వ వచనము. యేసు ప్రభుల వారు క్షమించే మనసు, క్షమించే ప్రేమ ఎలాంటి ప్రేమ ఆలోచిద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33 నుంచి 34 వచనాలు. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి,
వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లరా. ఇక్కడ ఆలోచించినట్టే యేసు ప్రభువు వారు క్షమించే మనుషులు సిలువ పైన వేలాడుచున్నారు. సిలువ పైన వేలాడుచున్నాడు. ఇన్న కొద్ది గంటల్లో కొద్ది నిమిషాలు ప్రాణం పోతా ఉంది. ఆలోచించండి, ప్రాణం పోతా ఉంది. అయితే సిలువ పైన అక్కడ ఎడమ పైన ఒక దొంగని, కుడివైపు ఒకవైపు దొంగని వేశారు. పనికి మాలిన వాళ్ళు. యేసు ప్రభువు వారు పవిత్రమైన ప్రేమ కలిగిన వాడు. వీళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు. ఆలోచించండి, ఈ పాపుల మధ్య పరిశుద్ధుని సిలువ వేయబడ్డాడు. పాపుల మధ్య పరిశుద్ధుడు సిలువ వేయబడ్డాడు. ఈ ఒక పరిశుద్ధుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, వీరు ఏమో చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఆలోచించండి ప్రేమ దేని పేరు. అంత గొప్ప ఈరోజు మనలో ఉందా? అంత ప్రేమ మనలో ఉందా? ఇలాంటి ప్రేమ మనలో ఉండాలి, ఇలాంటి మనసు మనలో ఉండాలి. ఆలోచించండి. ఎందుకు క్షమించమన్నా ఆ రోజు అన్నాడు యేసు ప్రభుల వారు. దొంగలు కదా వాళ్ళు, దోచుకునే వాళ్ళు కదా వాళ్ళు. కాబట్టి యేసు ప్రభుల వారి ప్రేమ ఎంతో విలువైన ప్రేమ, ఎంతో ఘనమైన ప్రేమ, ఎంతో అమూల్యమైన మనసు. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. అలాంటి ప్రేమ కూడా మనలో ఉండాలి. ఎందుకంటే ఆ రోజు యేసు ప్రభుల వారు ఇంటిని వదిలి, తల్లిని వదిలేశాడు, తండ్రిని వదిలేశాడు. ఆయన నిత్యము కొనియాడబడుచున్న, దేవదూతులతో శుద్ధింపబడుచున్న పరలోకముని విడిచి ఈరోజు ఈ లోకానికి వచ్చాడండి ప్రేమ దేని పిల్లరా. ఎందుకు వచ్చారంటారు? ఎందుకు వచ్చారంటారు ఈరోజు? ఆలోచిద్దాం. ఈ మాట కూడా మాట్లాడుకుందాం. యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు? వీలైతే మరలా మీకు ఎప్పుడైనా తెలియజేస్తాను ఎందుకు వచ్చాడు, అసలు రావడానికి కారణం ఏమిటి యేసు ప్రభువు వారు ఈ లోకానికి. అవును లేదా? తెలుసుకోవాలి కదా మనం క్రైస్తవులని ఇలాంటివి. యేసు ప్రభువు వారు తన ఉండే స్థలమును విడిచి ఆయన యొద్ద, తండ్రి యొద్ద ఒక పరలోకంలో నిత్యము కొనియాడబడుతున్న, స్తుతింపబడుతున్న పరలోక పట్టణాన్ని, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈరోజు యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్తామా? సమాధానం చెప్పడానికి మనం ఎవరైనా సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఎవరైనా సమాధానం చెప్తామా? ఎవరి దగ్గర సమాధానం లేదు కదా. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు, మరలా అవకాశం వేస్తే యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, కారణం ఏమిటి అనే విషయంపై మరలా మనం మాట్లాడుకుందామని చెప్తూ ఒక చిన్న వాక్యాన్ని నేను ముగించుకుంటున్నాను. అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రినైనా నీకు కృతజ్ఞత తండ్రి. అప్ప ఇంతవరకు కూడా తండ్రినైనా మాతో పాటు ఉన్నందుకు, మాతో పాటు మాట్లాడినందుకు తండ్రినైనా నీకు కృతజ్ఞత తండ్రినైనా. అప్ప ఇంతవరకు తండ్రినైనా ఎంతో చక్కనైన విలువైన మాటలు తండ్రినైనా మాకు తెలియజేసావు తండ్రి. కుమారుడి ప్రేమ ఎంతో విలువైన ప్రేమాన్ని మాకు తెలియజేసావు తండ్రి. కొన్ని వచనాలు మాత్రమైనా, కొన్ని వాక్యాలు మాత్రమే చూపించావు తండ్రి, నీకు కృతజ్ఞత. ఇంకా చాలా వాక్యాలు, చాలా విలువైన మాటలు ఉన్నాయి తండ్రినైనా. మరలా సమయం ఉంటే తండ్రినైనా నీ బిడ్డలకు వివరించడానికి మంచి జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుతున్నానప్ప. మరి తండ్రి ఇంతవరకు కూడా మాతో పాటు ఉన్నందుకు, మంచి అవకాశాన్ని, మంచి సమయాన్ని ఇచ్చినందుకు కూడా తండ్రి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకుంటున్నానప్ప మా కన్న తండ్రి. ఆమేన్.